వ్యంగ్యాస్త్రం వేశాను. అది తప్ప వ్యంగ్యంగా ప్రశ్న అడిగితే తప్పు అని అంటే చూసేవారు తెలుసుకుంటారు కదా. ఎప్పుడూ కూడా లిమిట్ క్రాస్ అవ్వకుండా, క్రిస్టియన్ వాల్యూస్ ఎక్కడ తొంగలో తొక్కకుండా, విట్ లేకపోతే వ్యంగ్యంతోనే అవతల వారిని లేఖనాధారంగానే ప్రశ్నించాను తప్ప ఎప్పుడు బూతులు మాట్లాడలేదు, ఎప్పుడు దుర్భాషలాడలేదు, ఎప్పుడు దాన్ని ఏమంటారు అవతల వారిని మేము కించపరచలేదు. మీ సమయం ఇది కాదు అని మీకు తెలిసినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఆ వ్యక్తితో తిరిగి ప్రశ్నించగలరు అని అనుకున్నప్పుడు ప్రశ్నించండి, తప్పేమీ లేదు. కానీ ఏం చేసినా కానీ ప్రేమగా చేయండి, అవతల వ్యక్తిని సంపాదించుకోవడం కోసం చేయండి. ఈరోజు చాలా చాలా ఒక రకంగా డిస్టర్బింగ్ పని ఏంటంటే తిరిగి ప్రశ్నించేటటువంటి వైఖరిలో గొడవలకు దిగటం, దూషించే పనులు క్రైస్తవులు చేయటం వద్దు. అలాంటి